రాబోయే వానాకాల సీజన్కు పెద్దపల్లి జిల్లాలో సమృద్దిగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాల స్టాక్ డీలర్ల వద్ద ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో వానాకాలం విత్తనాల లభ్యతను వివరిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు సమృద్దిగా అందుబాటులో ఉన్నాయని, వచ్చే వానాకాలం పంటకు ఎక్కడా విత్తనాల కొరత రాకుండా పటిష్ట చర్యలు చేపట్టామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2వ తేదీ నాడు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోందని, దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు మనమంతా గర్వపడుతున్నామని అన్నారు. జిల్లాలోని ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఇరుకుళ్ల వీరేశంకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లో నిర్వహించిన అఖిల భారత ఛాయాచిత్ర కళా పోటీల్లో వీరేశం పాల్గొన్నారు. జిల్లాకు చెందిన వీరేశం తన కెమెరాలో తీసిన చిత్రానికి 3వ బహుమతి లభించింది. జిల్లాలో రామగుండం ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో జరిగిన బాలికా సాధికారత మిషన్ 2024లో భాగంగా ఎన్టీపీసీ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన 120 మందిని ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి వారికి చదువుతో పాటు మిగతా రంగాల్లో 28 రోజుల పాటు రెసిడెన్షియల్ పద్దతిలో ప్రత్యేక వేసవి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన సుందిళ్ల పార్వతీ బ్యారేజ్ను సందర్శించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన సూచనల ప్రకారం మరమ్మతు, పునరుద్దరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిలో ఆశించిన మేరకు ఫలితం కనబడడం లేదని అన్నారు. అవసరమైన మేరకు అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం రాబోయే వానాకాలంలో 3 బ్యారేజీల సంరక్షణ కోసం పనులు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వానాకాలంలో సీజనల్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. రాబోయే వానాకాలంలో వచ్చే సీజనల్ సమస్యల నియంత్రణకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని, విపత్తులు ఎదుర్కొనేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సన్నద్దం కావాలని కలెక్టర్ కోరారు. నూతన చట్టాలపై పోలీసు సిబ్బందికి సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు. జూలై 1వ తేదీ నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించవలసిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలని ఆయన అన్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించేలాగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గడ్డం వంశీకృష్ణ ఎన్నికయ్యారు. ఈ నెల 4వ తేదీన జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ తమ సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్పై 1,31,000 పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 35 సంవత్సరాల గడ్డం వంశీకృష్ణ తన గెలుపు ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి ముజామిల్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నారు.